మనం సంపూర్ణులు అవ్వడం కొరకు నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. సంపూర్ణత అనేది చాలా ప్రాముఖ్యం. సంపూర్ణత, క్రీస్తుకు కలిగిన సంపూర్ణత మనం కలిగి ఉంటే ఎవరిని ప్రత్యక్షపరుస్తాం? క్రీస్తును ప్రత్యక్షపరుస్తాం. అలా క్రీస్తును ప్రత్యక్షపరచుకోవడం కొరకే మనల్ని కనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ క్రైస్తవులు ఎలా ఉండడం లేదంటే, క్రైస్తవులు సంపూర్ణతలోనికి రావడానికి ఇష్టపడడం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విగ్రహాన్ని చేస్తారు. చాలా చోట్ల విగ్రహాలు చూస్తున్నాం. మన అంబేద్కర్ గారి విగ్రహం అనుకుందాం. ఒక అంబేద్కర్ గారి విగ్రహం చేసిన తర్వాత ఆయనకు ముక్కు పెట్టలేదు అనుకోండి, మనం ఏమంటాం? ఇంకా పరిపూర్ణం కాలేదు. ఆయన చెయ్యి ఇలా పెట్టాలి, ఇలా పెట్టేవేంటి? పరిపూర్ణం కాలేదు. ఆయన చేతిలో ఒక గ్రంథం ఉండాలి, అది లేదేంటి? కాబట్టి ఇంకా ఆయనకి పాకెట్ పెట్టలేదు, ఇంకా దానిలో పెన్ను పెట్టలేదు. అంటే ఇవన్నీ కలిగి ఉంటేనే పరిపూర్ణమైనట్టు. అప్పుడు ఆ సేమ్ అంబేద్కర్ గారిలా కనబడుతుంది. ఇక్కడ కొంచెం సిమెంట్ ఎక్కువైంది, బొగ్గు వాసినట్టుందేంటి? ఆయన రూపం మారిపోయింది. ఎవరి రూపం? అంబేద్కర్ గారి రూపం మారిపోయింది. సో ఎప్పుడైతే అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయో, ఏ లోపం లేకుండా ఉంటుందో, అప్పుడు దాని పరిపూర్ణం అయ్యింది అంటాం. దేవునికి స్తోత్రం. సో అదే రీతిలో ప్రతి క్రైస్తవుడు కూడా క్రీస్తు వలే సంపూర్ణతలోకి రాకుండా క్రీస్తును ప్రత్యక్షపరచలేడు. ఇది గమనించాల్సిన విషయం. దేవునికి స్తోత్రం. మనము కూడా ఏ విషయాల్లో ఏ లోటుపాట్లయితే దేవుడు మనకు చూపిస్తున్నాడో, ఎన్నడూ ఎరగని ఏ విషయాలైతే దేవుడు మనకు బయలుపరుస్తున్నాడో మన జీవితాల్లో, అయితే వాటిని మనం సరిచేసుకున్నట ద్వారా ఎవరి పోలికలోకి వస్తాం? క్రీస్తు పోలికలోకి వస్తాం. కనుక ఈ సంపూర్ణత కొరకైన వాక్యాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ, ఏ లోపాలు సరిచేయబడాలో, ఇంకా ఏ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలో, నీ జీవితంలో ఏ దేవునికి విరుద్ధమైన నియమములు ఉన్నాయో వాటన్నిటిని బయలుపరుస్తూ ఉంటుండగా మనం వాటిని సరిచేసుకోవాలి. దేవునికి స్తోత్రం. అపోస్తుడైన పౌలు సంపూర్ణతలోకి వచ్చేసాడు. ఎందుకు అంటే, క్రీస్తుని పోలి నేనున్నాను, ఇప్పుడు నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పాడు. అంటే ఎవరి పోలికలోకి వచ్చేసాడు? క్రీస్తు పోలికలోనికి వచ్చేసాడు. అంటే క్రీస్తు పోలికలోనికి వచ్చాడంటే సంపూర్ణతలోనికి వచ్చాడు. సో సంపూర్ణతలోకి వచ్చిన అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, సంఘమా మీరు కూడా సంపూర్ణతలోనికి రావాలా. దేవునికి స్తోత్రం. ఎలాంటి సంపూర్ణత? క్రీస్తులాగా, క్రీస్తుని పోలి నడుచుకోవాలి, క్రీస్తులా ప్రేమించాలి. ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మీరు క్రీస్తులా మారిపోవాలి అని చెప్పుకుంటున్నాం. అయితే మన దేవుని స్వరూపం గురించి మాట్లాడుకుంటూ మనం ధ్యానించిన విషయాలు ఏంటంటే, మన దేవుడు ప్రేమ స్వరూపి. కనుక మనమందరం ఏమై ఉండాలి? ప్రేమించాలి. ఒకవేళ ప్రేమ లేని వాడివైతే ఆయనని ఎరగడు అని అర్థం. అంటే క్రీస్తు ఎవరో మనకు తెలియకుండా ఏం చేస్తున్నాం? వస్తున్నాం, చప్పట్లు కొడుతున్నాం, ఆరాధిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. అలాంటి స్థితిలో నేటి దినాల్లో ఎన్నో సంఘాలు ఉన్నాయి. దేవుడు బాధపడుతున్నాడు అటువంటి సంఘాల గురించి, ఆ సత్యాన్ని చెప్పని సేవకుల గురించి. సో వారి కొరకు మనం ఏం చేయాలంటే, వాళ్ళ కొరకు సంతోషపడకూడదు, కానీ వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అయ్యా, నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం అలా ఉండడానికి వీల్లేదయ్యా. ఆ సంఘమును లేదా ఆ సేవకుని ఇంకా నువ్వు బలపరిచి నీ స్వరూపమందు చెక్కుకొని ఆ బిడ్డల్ని నీ స్వరూపంలోకి మార్చే కృపనివయ్యా అని ప్రార్థించాలి. ఇప్పుడు ఆ క్రీస్తు స్వరూపంలోనికి మారిపోయిన అపోస్తలుడైన పౌలు ఇప్పుడు సంఘానికి చెప్తున్నాడు, మీరు క్రీస్తు స్వరూపంలోకి రావాలి. అలా స్వరూపంలోకి వస్తేనే కానీ మిమ్మల్ని ఆయన ఎదుట నిలబెట్టే అవకాశం ఉండదు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా చెప్పుకుని ప్రేమ గురించి మాట్లాడుకుంటూ అంటున్నాడు, పరిపూర్ణతలోకి వచ్చినటువంటి అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటున్నాడు. ఒకవేళ నేను ప్రేమించలేకపోతే అన్య భాషలు మాట్లాడినా, దేవదూతల భాష, మనుషుల భాష మాట్లాడినా, ప్రేమ లేని వాడిని అయితే మోగే కంచు లాంటి వాడిని, మోగే గంట లాంటి వాడిని, ఉపయోగం లేదు. దాని గురించి మనం ధ్యానించాం. లేకపోతే కొండలను పెకలించగలిగిన విశ్వాసం ఉన్న, కృపా వరాలు కలిగిన ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటున్నాడు. ముందేమో ఉపయోగం లేదు, 2 వ్యర్థుడను అంటున్నాడు. 3 బీదల కొరకు నేను ఆస్తి నమ్మిన, వెదుటివాని కొరకు నేను శ్రమలకే ఇష్టపడిన, ఒకవేళ ప్రేమ లేని వాడనైతే ప్రయోజనమే లేదు అంటున్నాడు. అంటే అర్థం చేసుకోండి, మొదటిది ఉపయోగం లేదు, వ్యర్థమైంది, తర్వాత
ప్రయోజనం లేనిది. ఇప్పుడు యేసయ్య మనల్ని కొనుక్కున్నాడు, మనం ఆయనకి ప్రయోజనకరంగా ఉండాలి అని కదా. ఇప్పుడు మనకి బిడ్డలు ఉన్నారు, మన బిడ్డలు ఎవరికి ఉపయోగపడాలా? మనకి రేపన్న రోజున మనకి చేదోడు వాందోడుగా ఉండాలి, మనకి అన్ని విషయాలు సహకరించాలా అని. కనుక దేవుని బిడ్డలారా, ఆయన బిడ్డలు మనం చెప్పుకొని మనం కూడా మరి ఆయనకి సహకారులుగా ఉండాలి కదా. ఉపయోగపడిన బిడ్డలుగా ఉంటే ఎందుకు అని దాని యొక్క ఉద్దేశం. ఆయన అంటున్నాడు, ఒకవేళ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, అంటే వేస్ట్, నేను పెంట మీద పడేసే చెత్తతో సమానం అంటున్నాడు. ఉపయోగపడని వాడిని అయితే ఆయన బిడ్డల్లో లెక్కలేని వాడిని, అంటే తోసివేయబడిన వాడిని, ఇలా పోయిన వారు మనం ధ్యానించుకున్నాం. దేవునికి స్తోత్రం. అయితే ప్రేమ గురించిన పరిపూర్ణమైన అవగాహన ఇస్తూ ఆయన అంటుండే, ఒకవేళ ప్రేమ నీలో ఉంటే నీకు దీర్ఘశాంతం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది అని మొదటి మాటను నేర్చుకున్నాం. ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, ప్రేమ దయ చూపిస్తుంది, ప్రేమ మత్సరపడదు, అంటే అసూయపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు అని పోయిన వారం నేర్చుకున్నాం. అది డంబముగా ఏమి కౌరులు చెప్పుకో, తన్ను పొగుడుకోదు, అంతేగాని హెచ్చించుకోదు. అది ఎవరి లక్షణం? మన క్రీస్తు లక్షణం. ఎంతవరకు తగ్గించుకున్నాడు ఆయన చెప్పుకున్నాం. ఆయన పరలోకంలో తండ్రితో కూడా సమానముగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక అక్కడ నుండి భూలోకానికి మన కొరకు పశువుల తొట్టులో పరుండడానికి ఇష్టపడిన దేవుడు ఆయన పరిచర్య 3.5 సంవత్సరాల పరిచర్య చేసి అప్పగించబడు రాత్రి శిష్యులు పాదాల వరకు తగ్గించుకున్నాడు ఆయన అని చెప్పుకున్నాం. అలాంటిది దేనిలో ఉన్నాయంటే ప్రేమలో ఉండేటువంటి గుణగణాలు. మనం ఒకటి చెప్తున్నాం, ప్రేమ అని చెప్తున్నామే. మనకేం తెలుసు అంటే ఎదుటివాడు అన్నం పెడితే ప్రేమ, ఎదుటివాడు ఇంత కూర ఇస్తే ప్రేమ, ఎదుటివాడు 100 రూపాయలు ఇస్తే ప్రేమ అనుకుంటున్నాము. కానీ ప్రేమలో ఉండాల్సిన గుణగణ లక్షణాలు అపోస్తలుడైన పౌలు స్పష్టం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలి. ప్రేమ ఉప్పొంగదు అని దాని గురించి కూడా మాట్లాడుకున్నాం. చివరికి యేసయ్య ప్రాణం పెట్టేటప్పుడు కూడా ఆయన అంగీకడి చీట్లేస్తుంటే ఆయన అంటున్నాడు, గేలి చేస్తుంటే అంటున్నాడు, అవమానిస్తుంటే అంటున్నాడు, వీరేమి చేయుచున్నారో క్షమించయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంతగా తగ్గించుకోవడం గురించి చెప్తున్నాను. దేవాది దేవుడు అన్ని మాటలంటే అంతగా తగ్గించుకున్నాడు. అది మన దేవుని యొక్క లక్షణం. తర్వాత అమర్యాదగా నడుచుకోదు. ప్రేమ కలిగిన వాళ్ళం అమర్యాదగా అనగా సిగ్గుకరంగా, పోయిన వారం ధ్యానించింది, సిగ్గుకరంగా మనం నడుచుకోము. తర్వాత స్వప్రయోజన విచారించుకోదు. ప్రేమ నాకేం కలిసి వస్తుంది అంటే, క్రీస్తు ప్రేమ కలిగిన మనం ప్రేమ కలిగి ఉన్నామని చెప్పుకుంటే మన స్వప్రయోజనాన్ని ఆశించం. దేవుడు ఏమీ ఆశించకయే మనం ఇంకను పాపులమై ఉండగా మనల్ని ప్రేమించాడు. కనుక ఆయన రూపంలోనికి రావాలనుకున్న మనం, ఆయనలా ప్రేమించాలనుకున్న మనలో స్వప్రయోజనాన్ని ఆశించే ఆ స్వభావం ఉండకూడదు. ప్రేమ ఉంటే స్వప్రయోజనాన్ని ఆశించదు, త్వరగా కోపపడదు, అన్ని విషయాల్లో కోపం తెచ్చుకోదు. పోయిన వారం అక్కడ వరకు చదివి మనం ఆగాం కదా. త్వరగా కోపపడదు, అక్కడ వరకు ఆగాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, మనకు ప్రేమ, క్రీస్తు ప్రేమను ఎరిగి ఉన్నాము అని చెప్పుకొని, మనం క్రీస్తుని కలిగి ఉన్నాము అని చెప్పుకొని, మనలో క్రీస్తు ప్రేమ కనపరచాల్సిన మనలో ఈ గుణగణ లక్షణాలు కనబడాలి. ప్రేమ ఉన్న వారిలో కనబడే గుణగణ లక్షణాలు ఇంకా కొన్ని ఉన్నాయి, మనం ధ్యానం చేద్దాం. త్వరగా కోపపడేదిగా ఉండకూడదు. ఇప్పుడు నెక్స్ట్ మనం ధ్యానించాల్సిందే, అపకారమును మనసులో ఉంచుకోదు. ఇప్పుడు ఈరోజు మనం ధ్యానిస్తున్నది, ఒకవేళ ప్రేమ కలిగి ఉన్నాను అని చెప్పుకుంటున్నామే, నిజంగా క్రీస్తు ప్రేమ నీలో ఉంటే అపకారాన్ని మనసులో ఉంచుకోదు. దేవునికి స్తోత్రం, మనసులో ఉంచుకోదు. ఈ విషయాన్ని మనం అధ్యయనం చేయాలి. నిజంగా క్రైస్తవులుగా ఉన్న మనం, ప్రభుని ఆరాధిస్తున్న మనం, లేదా బాప్తిసం తీసుకుని చాలా కాలం అయిపోయింది, మనం మారు మనసు పొందాము అని చెప్పుకునే మనం, ఇంకా మనసుల్లో వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు అనే కోప క్రోధ కక్షలు భేదాలు పెట్టేసుకున్నాము అంటే మనం క్రైస్తవులము కాదు. మీకు చాలాసార్లు చెప్పాను, క్రైస్తవుడికి విరోధం అంటూ ఉంటే ఒక్కడే సాతాను, వాడు సమూహం. మనుషుల మీద మనం కోపం తెచ్చుకోకూడదు అని చెప్పుకున్నాం. ఇక్కడ అపకారమును మనసులో ఉంచుకోనేది దేవుని ప్రేమ. సో మనం ఎలా ఉన్నాం? పలానోడికి నాకు మాటలేవు అంటే ఏమున్నట్టు? నీకు, నాకు ప్రసాద్కి మాటలేవు. పాస్టర్ గారు ఎందుకు మాటలేవండి? ఏదో జరిగింది, మనసులో ఏదో ఉండిపోయింది.
ఆయన మనసులో ఏదో ఉండిపోయింది. ఆ భేదం ఉండడం వల్ల ప్రసాద్ వచ్చేపాటికి నా మొహం ఇటు తిరిగిపోతుంది. ఏమి అంటే మనసులో ఏదో ఉంచుకున్నాను. ఈ ఉంచుకోవడం వల్ల నాలో అతను చూసేపాటికి కోపం వస్తుంది, అతను చూసేపాటికి ద్వేషం కలిగిన హృదయం వస్తుంది. అతను ఏదో అనాలో లేకపోతే అతనితో మాట్లాడకూడదు, అతని మీద ప్రేమ కాస్త కక్షగా మారిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనము క్రైస్తవులమై ఉండి మారిపోయినండి, మనసు మారిందండి, నా మనసంతా మారిపోయిందండి, పాపం విడిచిపెట్టామంటున్నాము, కానీ కోప క్రోధాలు మాత్రం విడిచిపెట్టుకోవడం లేదు. ఏ అంటే మనసులో అపకారము చేసిన వాని అపకారాన్ని మనసులో పెట్టేసుకుంటున్నావు. అంటే వాక్యం సెలవిస్తున్న మాట, నువ్వు క్రీస్తు ప్రేమను ఎరిగిన వాడవైతే, క్రీస్తు ప్రేమను కలిగిన వాడవైతే అపకారమును మనసులో ఉంచుకొనవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పలానా రోజున వాణి నన్ను ఇలాగ అంది, ఎప్పుడు దొరుకుద్దా దులిపేద్దామని చూస్తున్నాను. అంటే నా మనసులో ఏమున్నట్టు, ఆ చెల్లి అన్న మాట నా మనసులో స్థిరపరచబడిపోయింది. దేనికోసం చూస్తున్నాను, ఎప్పుడు దొరుకుద్దా దులిపేద్దామా అని చూస్తున్నాను. నాలో అలాంటి తత్వం నాలో ఉంటే నాలో ఉన్నది క్రీస్తు ప్రేమ కాదు అని అర్థం. ఏం పాస్టర్ గారు, ప్రేమ లేనివాడు ఆయనను ఎరగడు. ప్రేమ కలిగిన వాడికి ఉండాల్సిన లక్షణం కాదు ఇది. ప్రేమ లేని వాడికి ఉంటుంది అభ్యంతరాలు. కాబట్టి దేవుని బిడ్డారా, ఆలోచన చేసుకోండి. మనలో ఎంతమందిలో అలాంటి మనస్తత్వం లేదు? ఎప్పుడో చిన్నప్పుడు చేసినట్టుది కూడా నీ మనసులో పెట్టుకుని మాట్లాడుకోవే. ఎప్పుడో చేసినటువంటి కలిగించిన అపకారానికో లేదా అన్న మాటలకో నీ మనసులో వాటిని ఉంచేసుకొని వారికి నీకు మాటలు లేకుండా చేసుకుంటున్నావే. ఆలోచన చేయి. నీకు మాటలు లేవు అంటే భేదం ఉన్నట్టే కదా, అంటే నీ మనసులో ఏదో ఉన్నట్టే కదా. ఒకవేళ అలా కాకుండా ఏమీ లేదండి, పాస్టర్ గారు చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాను అంటే, ప్రేమ లేకుండా ప్రసాద్తోని మాట్లాడాలంటే నా ముఖం వేరేలా ఉంటుంది. అంటి ముట్టనట్టుగా మాట్లాడుతాను, నాకులో ఏమీ లేదు ఏమీ లేదని. అలాగే ప్రేమ కలుగుంటే తేట కలిగిన వెలుగు కలిగిన మొహంతో మాట్లాడగలుగుతాం. దేవునికి స్తోత్రం, అవునా కాదా? ఇప్పుడు చాలామంది ఎదురు పడితే పక్క తిరిగిపోతారు. కారణం, వారి మనసులో ఏదో ఉంది. సేవకుల్లో కూడా ఒక సేవకుడు వస్తే ఇంకో సేవకుడు ఇటు తిరిగిపోతాడు. అంటే ఆ సేవకుళ్ళు ఏముంది, ఏదో మనసులో ఏదో ఉంది. ఉంచుకోవద్దురా నాయనా అని యేసయ్య చెప్తే వాక్యము ద్వారా వారు ఉంచుకున్నారు. వాళ్ళు అలా ఉంచుకున్నారంటే దాని అర్థం వారికి క్రీస్తు ప్రేమ తెలియదు. ప్రేమ లేనివాడు ఆయనను ఎరుగడు. దేవునికి స్తోత్రం. క్రీస్తు ప్రేమ తెలియదు. మనం ఇంతకాలం చర్చికి వెళ్తున్నాం, ఎప్పుడైనా ఆలోచించామా? వారి గురించి వీరి గురించి మనసులో పెట్టేసుకుని బాధ పెట్టేసుకుని అది కాస్త కక్షల క్రోధాల్లోకి వెళ్ళిపోయి ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యం చేస్తున్నాం. యేసయ్య అలా పెట్టుకోవాలనుకుంటే ప్రతి దినం మనం ఆయన బాధ పెడుతున్నాం. చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా, మాట ద్వారా, నడవడిక ద్వారా. అంతేకాదు ఆయన సిలువ గాయాలు రేపుతున్నాం, ఆయన నామానికి అవమానకరంగా జీవిస్తున్నాం. కానీ ఆయన విననొల్లని ప్రజల కొరకు దినమెల్లా చేతులు చాపుచున్నాడు అని చెప్తున్నాం. సో దేవుడు ప్రేమస్వరూపి అని చెప్తున్నాం. మరి అలాంటి దేవుని బిడ్డలమైన మనం, ఆ స్వరూపంలోకి రావాల్సిన మనం ఎందుకు మనసుల్లో భేదం పెట్టేసుకున్నాం? ప్రసాదు నేను 8 సంవత్సరాలుగా మాట్లాడుకోవడం లేదు అంటే మనసులో 8 సంవత్సరాలుగా ద్వేషం పెట్టుకుని పైకి మాత్రం యేసయ్య బిడ్డని అని చెప్పుకునే యేసయ్యని ఎర్రగని నామకార్థుడివి నీవు. ఆలోచన చేయండి. వాక్యం చెప్తున్న సత్యం, నేను ఏదో కల్పించి చెప్పేది కాదు. ప్రేమ కలిగిన వారిలో ఇది ఏమీ లేకపోయినా అపోస్తలుడైన పౌలు అంటున్నాడు వ్యర్థుడని అంటున్నాడు. అంటే ఇవి ఏమ లేకపోయినా నేను వ్యర్థుడని అని చెప్తున్నాడు. ఆలోచన చేయండి. మత్తయి సువార్త చూద్దామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం. యేసయ్య కొండ మీద ప్రసంగం చేసినప్పుడు మనందరికీ బాగా పరిచయం ఉన్న వాక్యమే అంటాడు. కంటికి కన్ను, 5వ అధ్యాయం 38వ వచనం చదువుతున్నాను. కంటికి కన్ను పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టిన వారికి ఆ ఎడమ చెంప కూడా త్రిప్పుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన నోట చెప్పిన మాట. పూర్వం మోషే ధర్మశాస్త్రం ద్వారా కంటికి కన్ను, పంటికి పన్ను మీకు తెలుసు కదా. ఓకే, తెలుసు. అయితే నేను చెప్పేది ఏంటంటే,
యేసుక్రీస్తును అంగీకరించిన బిడ్డలో గమనించాలి. ఆయన చెప్పేది ఏంటంటే, దుష్టుని ఎదిరించొద్దు. నీకు అపకారం చేసేవాడు, నీకు ఇబ్బంది పెట్టేవాడు, నిన్ను శ్రమ పెట్టేవాడు, వాడిని ఎదిరించొద్దు. ఒకవేళ అది నిందిస్తే నువ్వేమీ పట్టించుకోమాక. కుడివైపు నుంచి కొడితే ఎడమవైపు కూడా చూపించు. యేసయ్య కొట్టేవారికి తన దేహాన్ని దాచుకున్నాడా? దాచుకోలా. కాబట్టి ప్రేమ కలిగిన వారిలో ఉండేటువంటి లక్షణం మనస్సులో పెట్టుకొని, మనస్సు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, మనస్సులో ఏ భేదము ఉంచుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డారా, ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి మిగిలిన అన్ని సౌండ్ తగ్గించారు, పై వస్త్రము కూడా ఇచ్చి వేయము. ఒకడొక మైలు దూరము రమ్మని నిన్ను బలవంతము చేసిన ఎడల వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళము. నిన్ను అడుగు వానికిమ్ము, నిన్ను అడుగా అప్పడుగు గోరు వానికి నీ ముఖమును దాచుకొనొద్దు. నీ పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాటను మీరు విన్నారు కదా. మళ్ళీ అడుగుతున్నాడు, మీ శత్రువులను ద్వేషించుమని, పొరుగు వారిని ప్రేమించి నీ శత్రువును ద్వేషించమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా, మరలా యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నేను మీతో చెప్పేది ఏమిటంటే, ఆ మాట మీరు విన్నారు, కానీ నేను మీతో చెప్పేది ఏంటంటే, దేవునికి స్తోత్రం, మీ పరలోకమందున మీ తండ్రి కుమారులై ఉండునట్లు మీరు శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. శత్రువులు ద్వేషించమని చెప్పబడిన మీరు మాట విన్నారు కదా. నేను మీతో చెప్పేది ఏంటంటే, మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు. అంటే మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండాలంటే మీలో ద్వేషం ఉండకూడదని కదా అర్థం. ఇప్పుడు మీకు శత్రువులు ఉన్నారు, ద్వేషించావు, బానుంది. కానీ ఇప్పుడు పరలోకమందున తండ్రికి నువ్వు కుమారుడువు కుమార్తెవు కావాలంటే నీలో ఏముండకూడదు? నీ మనసులో ద్వేషం ఉండకూడదు అని స్పష్టం చేస్తున్నాడు. నీలో ఏముండాలంటే, నువ్వు కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించాలంటే, శత్రువును ప్రేమించకపోతే ఎవరి కుమారుడు కాదు? దేవుని కుమారుడు కాదు. నీకు అపకారమే చేశాడు, కరెక్టే, నీకు నష్టమే తెచ్చాడు, తీరని లోటే చేశాడు, లేదా నిన్ను ఇబ్బంది పెట్టాడు, నీ మనసును గాయపరిచాడు, కాదనడం లేదు. అటువంటి వారిని ప్రేమించమని వాక్యం చదివిస్తుంది. దేవునికి స్తోత్రం. లేదా నువ్వు చర్చకు వచ్చినా, లేదా నేను వాక్యం చెప్పేసిన ఉపయోగం లేదు, వ్యర్థుడని అయిపోతాను. కనుక దేవుని బిడ్డారా, వాళ్ళు కుమారుడు అవ్వాలంటే నువ్వేం చేయాలంటే, మీ శత్రువును ప్రేమించుడి, మిమ్మల్ని హింసించి వారి కొరకు, హల్లెలూయా. ప్రేమించకపోతే ప్రార్థన చేయగలమా? ప్రేమించకపోతే, శత్రువును ప్రేమించకపోతే ప్రార్థన చేయలేం. ఎప్పుడైతే భేదం ఉందో, దేవా క్షమించి వదిలేయి, అంతే. అదే ప్రేమ ఉంటే కన్నీరు కారుస్తావయ్యా, దయతో ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకో, తెలియగన్నాడయ్యా అంటావా? తెలియదయ్యా, పొరపాటు పడ్డాడయ్యా, దయతో క్షమించయ్యా అని ఏడుస్తావు, వారి కొరకు ప్రార్థన చేస్తావు. అంటే దేవుడు చెప్పిన మాట అదే. శత్రువుని ఏం చేయాలి? ఇప్పుడు ప్రేమించాలి, కానీ ఎక్కడ పెట్టుకోకూడదు? అతను చేసిన కీడు, శత్రువు అంటే కీడు చేసినోడు, ఎప్పుడు మన మీద యుద్ధం చేసినాడు, కొట్టడానికి వచ్చినాడు, తిట్టడానికి వచ్చినాడు, వీళ్ళందరినీ మన పిల్లకి వరే వానికి మనకు పడదు, వాడు మన శత్రువు అని చెప్తావే. అలాంటివి ఎవరిలో ఉండకూడదంట? క్రైస్తవుల్లో ఉండకూడదంట. మారు మనసు పొందిన వాళ్ళు ఉండకూడదంట. మారు మనసు పొందిన వాళ్ళు ఎవరో అవమానం తెచ్చిన మనసు ఉండకూడదంట. దేవునికి స్తోత్రం. పలానోడు ఇలా చేశాడు అని మనసు ఉండకూడదంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. యేసుక్రీస్తు ప్రభు తను హింసించే వారి కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థనే కదా చేస్తున్నాడు. అయితే దీనిలో ఒక ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే, అపకారాన్ని మనసులో ఉంచుకోవద్దు అంటే దాని అర్థం అపకారం చేసినవన్నీ క్షమించు అని అర్థం. దేవునికి స్తోత్రం. అంతేనా? ఇప్పుడు అపకారం చేసేవాడిని క్షమిస్తే ప్రేమించగలుగుతావా? క్షమించకపోతే ప్రేమించగలుగుతావా? క్షమిస్తేనే ప్రేమించగలుగుతావు. అలా నీకు అపకారం చేసిన వాడిని నువ్వేం చేయాలంటే, వెంటనే నువ్వు క్షమించేసి వారి కొరకు ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభును కొడుతున్నారు, తిడుతున్నారు, నానా మాటలు అంటున్నారు, జుట్టు పట్టుకుని పెరుగుతున్నారు, ఆ యొక్క సిలువ మీద వేలాడుతూ ఉంటే నువ్వు దిగిరా అంటున్నారు. ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఆయన సిలువ మీద ఉండగానే కింద చీటీలు వేసుకుంటున్నారు ఆయన వస్త్రాల కొరకు.
కానీ ఆయన ఏం చేశాడు? క్షమించే గుణం కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరయ్యా, దయతో వీరిని క్షమించు అని ప్రార్థించగలిగాడు. కనుకనే ప్రేమించగలుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీలో క్షమాగుణమే లేదు, మనసులో అన్నీ ఉంచుకుంటావు. దేవుడు ఒకవేళ ఒరే రాకుళ్ళ మీ సంగతి చెప్తాను ఎవడాడు అని చూశాడా? ఆయన అందరినీ క్షమించాడు కదా మన యేసయ్య. మరి ఆయన చేత క్షమించబడిన నీవు, మనందరికీ పరలోక ప్రార్థన వచ్చు కదా, మా ఎడల అపరాధము చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారము, అమ్మా మా అపరాధములు ముందు మనము క్షమించిన ప్రకారమా, లేకపోతే ముందు ఆయన క్షమించాలా? మా ఎడల అపకారము చేసిన ప్రసాదం నేను క్షమించిన ప్రకారము నన్ను క్షమించుము. నేను ప్రసాదం పైపైనే క్షమించాను, నువ్వు నన్ను పైపైనే క్షమించుము. పైకి మాట చెప్తున్నాను, నన్ను క్షమించకము. నేను మనసులో ప్రసాదాన్ని క్షమించలేను, నువ్వు నన్ను క్షమించకము అని అర్థం. సో కాబట్టి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. నీలో క్షమించలేని గుణం ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. సూటిగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలుగా చర్చికి వెళ్ళి నేర్చుకున్నాము, కానీ సత్యం మన నేత్రాలకు ఈ సత్యాన్ని చూడకుండా మన నేత్రాలు మూయబడ్డాయి. సత్యాన్ని తెలుసుకున్న తర్వాతనే నేత్రాలు తెరవబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అంటున్నాడు, శత్రువును ప్రేమించండి, వారి కొరకు మీకు అపకారం చేసిన వారిని హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపచేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షమును కురిపించును. మీరు మిమ్మును ప్రేమించిన వారిని ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును? సుంకలు అలా చేయుచున్నారు కదా. సహోదరులారా, సహోదరులకు మాత్రము వందనములు చేసిన యెడల మీరు ఎక్కువ చేయనదేమి? అన్యజనులు అలాగూ చేయుచున్నారు కదా. చాలు. దేవునికి స్తోత్రం. అంటున్నాడు, సత్యము ఎరిగిన వారు వేరు, నువ్వు వేరు. పాపులు వేరు, నువ్వు వేరు. అంటే పాపం చేసిన వారు పాపంలో ఉన్నారు, నువ్వు పాప విమోచన పొందిన నీవు వేరుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమించిన వారిని ప్రేమిస్తే, ఈరోజు నేను కూరెత్తే నువ్వు నా కూరెత్తే ఇది కాదు. ఈరోజు నేను డబ్బులు అప్పిస్తే నువ్వు అప్పించేది ఇది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలు జాగ్రత్తగా గమనించాలి. అన్యులు అలా చేస్తున్నారు కదా, కానీ నీ తండ్రి పరిపూర్ణుడి కింద ఉంటుంది. పరలోకముందున తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులై ఉండాలి. దేవునికి స్తోత్రం. క్షమించుటలో కూడా పరిపూర్ణంగా క్షమించాలి. కొంచెం క్షమించి తర్వాత నేను అనుకున్నాను అని మళ్ళీ ద్వేషాన్ని పెంచుకునే విధంగా కాదు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయాలని ప్రభు యేసుక్రీస్తు వారు మనవి చేస్తున్నాను. ఇప్పుడు నీ మనసు ఎలా ఉండాలంటే క్రీస్తుకు కలిగిన మనస్సులా ఉండాలి. దేవునికి స్తోత్రం. చూద్దామా ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 2వ అధ్యాయం 5వ వచనం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును, హల్లెలూయా, దేవుడు తనకు కలిగిన మనసును చెప్తున్నాడు. పూర్వం ఇలా ఉండేవారు, ఈ మాట విన్నారు కదా, అయితే నేను మీకు చెప్పేది వినండి. శత్రువులను ప్రేమించండి, హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగితే కాదనే మనస్సు మీకు ఉండకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్షమించే గుణం ఉండాలి అని చెప్తున్నాడు. మరి ఇప్పుడు వరకు మనలో ఉందా క్షమించే గుణం? లేదు అంటే క్రీస్తుకు కలిగిన మనసు మనకి లేదు అని అర్థం. కాబట్టి జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరు మనవి చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు ఎవరు అంటే ఆ యేసయ్య ఎన్నుకోబడిన శిష్యుల్లో ఒకడు. ఆయన అన్నాడు, పేతురు నీ బండ మీద నా సంఘాన్ని కడతాను అని చెప్పాడు. అంతేకాదు, మొట్టమొదటిగా సేవకి పిలిచింది పేతురుని, అంటే సేవకుడిగా లేదా కాపరిగా. ఎలా అంటే, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా, నా మందను కాయి అని అడిగాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పేతురు గారు క్రీస్తు ప్రేమ గురించి చెప్తూ ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే ప్రేమ గురించి వివరిస్తూ, ప్రేమ అనేక పాపములను కప్పేస్తుంది. ప్రేమ అంటే క్షమించేస్తుంది.
ప్రేమ అనేక పాపములు కప్పుతుంది గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన అమితమైన ప్రేమను కలిగి ఉండండి అని చెప్తుంది. దేవునికి స్తోత్రం. మన బిడ్డలను మనం ప్రేమిస్తాం. ఏదైనా తప్పు చేస్తే కప్పుపుచ్చేస్తాం, ఎవరికి తెలియకుండా. తెలియక చేశాడమ్మా, చిన్న వయసమ్మా, పెద్దోడైనా ఉద్యోగం చేస్తున్నా చిన్న వయసమ్మా, తెలియదమ్మా అని మనం వాడు చేసిన పాపాన్ని కప్పేస్తాం, కడుపులో దాచేసుకుంటాం, ఎవరికి తెలియకుండా ఉంచేసుకుంటాం. కానీ పక్కవాడు ఏదైనా చేస్తే మాత్రం ఒప్పుకోం. కనుక దేవుని బిడ్డలారా గమనించాలి. సో అలా మనం ఉండకూడదు. ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ప్రేమ ఒక విధంగా ఆలోచన చేస్తే మనందరికీ తెలుసు, ఒక తోట ఉంది, తోటలో తోటమాలి పని చేస్తున్నాడు. తోట యజమాని వచ్చి అంటున్నాడు, ఈ చెట్టు పనికిరాదు కాబట్టి దీన్ని నరికి పాడేద్దాం అంటే తోటమాలి ఏమంటున్నాడు, అయ్యా ఈ సంవత్సరం మటుకు, అంటే దాని అర్థం ప్రేమ. ఒకవేళ ఈ సంఘం పైన దేవుడు అంటాడు తీసేద్దాం అంటే కుమారుడైన యేసుక్రీస్తు అంటాడు, అయ్యా వద్దయ్యా వెళ్ళి ఉంచు, తప్పు చేసి పర్వాలేదు, తెలియక చేశారు అంటే తప్పుని ఏం చేస్తున్నారు, తప్పుని కప్పుపుచ్చి ఏం చేస్తారంటే అయ్యా ఇంకొక అవకాశం అయ్యా ఈ సంవత్సరం మట్టుకు ఉంచు, ఈ సంవత్సరం తర్వాత ఒకవేళ ఫలించకపోతే నరికేద్దాం అని చెప్పిన సందర్భం మనకు తెలుసు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ప్రేమ అనేక తప్పులను కప్పేస్తుంది. సో అలాంటి ప్రేమ నువ్వు కలిగి ఉండాలి కదా. తప్పులను ఎత్తి చూపించేవాడిగా ఉన్నావు అంటే నీలో క్షమాపణ గుణం లేదు, క్రీస్తు ప్రేమ లేదు అని అర్థం. కనుక దేవుని బిడ్డలారా, ఈరోజు మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, మీ మనస్సులో ఏం పెట్టుకోకూడదు, మనస్సులో అపకారాలు ఉంచుకోకూడదు. ఎవరు నీకు అపకారం చేశారో వారిని మనస్సులో ఉంచుకోకూడదు. అంటే ఎవరి మీద ద్వేష కోపాలు ఉండకూడదు, అందరినీ ప్రేమించేవారుగా ఉండాలి. తరువాత దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ కలిగిన వాడు ఎలా ఉంటాడంటే, ఈరోజు ఇందాక మనం మాట్లాడుకుంది ఏంటంటే, ఎవరు అపకారం చేసిన మనసులో పెట్టుకోడు. మనసు ఎలా ఉంటుందంటే, మారు మనసు పొందినప్పుడు ఎంత క్లియర్ అయిపోయిందో అంత క్లియర్గా క్రీస్తు మనసు ఎలా ఉందో ఆ మనసు కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇది క్రీస్తు ప్రేమ కలిగిన వారికి కలిగిన మనస్తత్వం. ఇది ప్రేమలో ఒకటి. తరువాత దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అంటే దేవుని బిడ్డ మన వాక్యానుసారంగా మాట్లాడుకుంటున్నాం, లోకాసారంగా కాదు. కాబట్టి దేవుని బిడ్డారా, ఎవరైతే ఇంకా దుర్నీతిలో ఉండిపోయి నీతిమంతులు కాక ఇంకా పాపంలో ఉండిపోతున్నారో వారి గురించి సంతోషపడదంట. ప్రసాద్ చూసావా, మొన్నటి వరకు ఓ ప్రార్థన అన్నాడు, ఆరాధన అన్నాడు, ఎగిరిగిరి పడ్డాడు, ఇప్పుడు చూసావా సతికిలి పడిపోయాడు అని నవ్వదంట. ఒకని ఆత్మీయత దిగజారిపోవడం వల్ల, లేదా ఒకడు సత్యముడు తెలుసుకోకపోవడం వల్ల ఆనందపడే స్వభావం ఉండదంట ప్రేమ కలిగిన వారికి. దేవునికి స్తోత్రం. సరే, యోహాను సువార్త చదువుదామండి. యోహాను సువార్త 3వ అధ్యాయం 19-20 వచనాలు చదువుదామా? 19-20 వచనాలు. వెలుగు లోకములోనికి వచ్చెను గాని తన క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్క్రియలుగా కనబడకుండానట్లు వెలుగు వద్దకు రారు. లోకములోనికి వెలుగు వచ్చింది ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పారు. ఆ వెలుగై ఉన్నానన్న దేవుడు చెప్తున్నటువంటి ఆ దేవుని మాటలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, చెడ్డవారు వెలుగునొద్దకు రారు, ప్రేమించరు. ఎందుకు అంటే వారి క్రియలు చీకటి సంబంధమై ఉన్నందున. ఒకవేళ వెలుగు దగ్గరకు వస్తే నువ్వు చేసే తప్పు అని వాక్యం మాట్లాడుతుందేమో అని సరిగ్గా గ్రహించరు. దేవునికి స్తోత్రం. వచ్చినా నామకార్థంగా కూర్చుని వెళ్ళిపోతారు, లేదా ఎంత చెప్పినా గ్రహించలేని మనస్తత్వం కలిగి ఉంటారు. ఇది మనకు కాదులే అన్నట్టుగా. సో అలాంటి వారిని చూసి నవ్వుకొని సంతోషించే మనసు ఎవరికి ఉండదు? దేవుని బిడ్డలకు ఉండదు. కనుక దేవుని బిడ్డారా గమనించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు పేర మీకు మనవి చేస్తాను. ఏ దేవుడైతే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను అని చెప్పాడో, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు వెళ్ళన్నారో, ఆ సత్యమును ఒకడు గ్రహించటం ద్వారా సంతోషిస్తాడు.
అంటే సత్యాన్ని ఒక తమ్ముడు గ్రహించి సత్యానుసారంగా జీవించడానికి తీర్మానించుకుంటే అప్పుడు సంతోషం కలుగుతుంది ప్రేమ కలిగిన వాడికి. వారు మారకపోతే ఇంకా చాలా మంది త్రాగుడు వ్యసనాల్లో ఉంటున్నాడు, ఇంకా చాలా మంది కైనీలు గుట్కాలు తింటున్నారు, ఇంకా చాలా మంది సిగరెట్లు కాలుస్తున్నారు, సారాలు తాగుతున్నారు, గుండాట్లో ఉంటారు, ప్యాకాట్లో ఉంటారు, కోడి పందాలు ఉంటారు, వీళ్ళందరిలో ఉంటారు. వాళ్ళు ఇంకా దుర్నీతిలో ఉన్నట్టే. ఈ దుర్నీతిలో ఉన్నారు కాబట్టి ఆడు చూసావా మన ఎక్కడున్నాడు అని నవ్వుకోకూడదంట. అలా నవ్వుకుని సంతోషించితే ఎవరి నామానికి అవమానం? మనము ఆరాధించే దేవుని నామానికి అవమానం. అయితే ఇక్కడ అంటుంది, దుర్నీతి విషయమై సంతోషపడక ప్రేమ కలిగిన వాడు ఎలా సంతోషిస్తాడంటే సత్యమందు సంతోషించును. అంటే ఒకడు వాక్యానుసారంగా సరిచేయబడుట ద్వారా, వాక్యమందు స్థిరపరచబడుట ద్వారా, వాక్యం విని తన మనసు మార్చుకున్నట ద్వారా సంతోషపడేది దేవుని బిడ్డల యొక్క ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథంలో మనందరికీ తెలుసు 31వ అధ్యాయం 11వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 11వ వచనం, కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా మనసు తిప్పుకొనుడి, మీ దుర్మార్గుని మరలి మనసు తిప్పుకొనుడి, మీరెందుకు మరణము నొందుదురు, ఇది ప్రభు అయిన యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్తున్నాడు, దుర్మార్గతలు నశించుట ఆయనకి ఇష్టం ఉండదంట. మరి దుర్మార్గుడు నాశనంకి వెళ్ళిపోతున్నాడు అంటే క్రీస్తు ప్రేమను కలిగిన వాడు ఏముండదు, సంతోషం ఉండదు. కాబట్టి మనం కన్నీటి ప్రార్థన ఎక్కువ చేస్తాం. ప్రభువా ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోయ్యా, ఆ బిడ్డని జ్ఞాపకం చేసుకోయ్యా. ఇది అనారోగ్యంగా ఉన్న వారి కొరకు మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుడు అంటున్నాడు, ఎప్పుడు నేను సంతోషపడతానంటే వారు మారు మనసు పొంది మనసు తిప్పుకొని నా దగ్గరకు వస్తే, సత్యమైన దేవుని దగ్గరకు వచ్చి సత్యమును తెలుసుకుంటే సత్యమును బట్టి సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం. అంటే సత్యమును గ్రహించి మరణమును తప్పించబడుట ద్వారా కదా దేవుడు సంతోషిస్తాడు. మరి ఆయనను ప్రేమించే మనం, ఆయన బిడ్డలమని చెప్పుకునే మనం, ఆ మనస్తత్వం మనకు ఉండద్దా? అర్థమవుతుందా? ఒకడు ఆత్మీయతలో పడిపోవటం ద్వారా, దిగజారిపోవటం ద్వారా, ఒక నాశనానికి వెళ్ళిపోవటం ద్వారా మనం సంతోషపడే వారంగా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? అలాంటి వారి కొరకు ప్రార్థించి వారు సత్యమును అనుసరించి నడుచుట ద్వారా సంతోషపడే వారంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుని సంతోషించాల్సింది దేని విషయం అంటే, మనం ఎవరి కోసమైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు కార్యం చేసి వారిని సత్యములో నడుపుట ద్వారా మనం సంతోషపడే వారంగా ఉండాలి. ఇది ప్రేమలో ఉన్న ఒక గుణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇంకో విషయం, ప్రేమ అన్నిటినీ తాలును. దేవునికి స్తోత్రం. ప్రేమ అన్నిటినీ తాలును, లేదా కప్పును, లేదా దీన్ని భరించును అని చెప్తారు. దేవునికి స్తోత్రం. ప్రేమ అన్ని విషయాల్లో సహనం, భరించే తత్వం కలిగి ఉంటుంది. ఏ పరిస్థితి అయినా భరించుకోవడం, ఇబ్బంది కలిగినా, శ్రమ వచ్చినా, ఏది కలిగినా భరించుకునే మనస్తత్వం కలిగి ఉంటుంది క్రీస్తు ప్రేమ కలిగిన వారు. దేవునికి స్తోత్రం. అందుకే ఇంతకుముందు చదువుకున్న త్వరగా కోపపడది. ఒక్కోదానికి చాలా లింక్ ఉంటాయి. మనం లాస్ట్లో ఈ అధ్యాయం చేసుకున్న తర్వాత దాన్ని ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వల్ల భరించలేకపోతే ఏముంటుంది? కోపం ఉంటుంది. కోపం ఉంటే ఏం లేనట్టు? సహనం లేనట్టు. సహనం లేకపోతే ఏం చేసుకుంటాం? మనసులో వీటన్నిటిని ఫీడ్ చేసేసుకుంటాం. అంటే ఎవరి ప్రేమ లేదు? క్రీస్తు ప్రేమ మనలో లేదు. కానీ వాక్యం సెలవిస్తుంది, ప్రేమ అన్నిటినీ తాలును. అంటే ఏ పరిస్థితి అయినా, వేటి విషయంలో అయినా నీకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు దాన్ని భరించేటువంటి వాడిగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగునుగాక. దేవుని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం చూద్దామా? 9వ అధ్యాయం 12వ వచనం, ఇతరులకు మీ పైనే మాకు ఎక్కువ కలదు కదా, అయితే మేము ఈ అధికారమును వినియోగించుకొనలేదు, క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమును కలుగు చేయకుండుటకై అన్నిటినీ సహించుచున్నాము. దేవునికి స్తోత్రం. అపొస్తలుడైన పౌలు ఈ మాట మాట్లాడడానికి గల కారణం,
ఆ సంఘంలో ఉన్న వారిని కన్నీటితో కనుక్కున్నాడు. కన్నీటితో వారందరినీ రక్షణలోకి నడిపించుకున్నాడు. సువార్త చెప్పుట ద్వారా వారందరూ రక్షించబడ్డారు. రక్షించబడిన వారితో చెప్తున్నాడు, మరి మాకింకా అధికారం ఉంటుంది కదా. అంటే లోకస్తులకే, ఒక అధికారికే నీ మీద ఎంత అధికారం ఉంటే, నిన్ను వాక్యము చెప్పి సువార్త చెప్పి రక్షణలోకి నడిపించి నీ కొరకు కన్నీటి ప్రార్థన చేసి క్రీస్తులో నిన్ను కన్న ఆత్మీయ తండ్రిగా నాకు ఇంకెనక అధికారిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవకుడు చెప్తున్న మాట, అంత అధికారం ఉంటుంది కదా. అయితే ఈ అధికారమును వినియోగింపుకొనలేదు. ఎందుకంటే క్రీస్తు సువార్తకు ఏ అభ్యంతరమైనను కలుగు చేయకుండాటకై అన్నిటినీ సహించుచున్నాము. దేవునికి స్తోత్రం. నేను నీ ఆత్మీయ తండ్రిని, నీది ఇచ్చేసావా, నీ ఉంగరం ఇచ్చావా, నువ్వు అంత సంపాదించావు, ఇవ్వలేదా, ఇలాంటివి కాదు మాట్లాడేది. ఇలాంటి అభ్యంతరాలు, ఒకవేళ అలాంటి అభ్యంతరాలు కలుగుతాయేమో. ఏంటి కదులుతున్నావు, అలా చేసావు, లేచావేంటి, కూర్చున్నావేంటి అంటే సహనం లేనివాడు మాట్లాడే మాట. క్రమం చెప్తాం, కానీ క్రమం మించి ఇప్పుడు మన ఎలినా అల్లరి చేసింది, వాళ్ళమ్మ కొట్టకుండా నేను కొట్టేశాను అనుకోండి, నాకు ఏం లేనట్టు చెప్పాలమ్మా, కొంచెం జాగ్రత్త పెట్టుకో, నేను కొట్టేస్తే సహనం లేనట్టు. తద్వారా చక్కగా రన్ అవుతున్న మందిరంలో ఒకవేళ రత్న అంటది పర్వాలేదులే అంటే, ప్రసాద్ అంటాడు నా పిల్లను కొడతాడా, ఇక నేను వెళ్ళను. నాకు సహనం లేకపోవటం ద్వారా ఏమవుతుంది, భరించే తత్వం నాకు లేకపోవడం ద్వారా క్రీస్తు సువార్త వెల్లడి వీరి ద్వారా వెల్లడి కావాల్సింది కాస్త కుంటిపడిపోద్ది. సో వెల్లడి కావాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు నాకేముండాలా, భరించే తత్వం ఉండాలి. ప్రతి పరిస్థితిని ఎందుకే అంటున్నాడు, సహించుచున్నాము. ప్రతి పరిస్థితి అన్నిటినీ, సంఘంలో అనేక మంది అనేక స్వభావాలతో అనేక విధాలుగా ఉంటారు. వాటన్నిటిని అధికారం కలిగిన వారిగా అధికారం ఉపయోగించక, ఒకవేళ క్రీస్తు సువార్తకు అభ్యంతరం కలుగుతుందేమో, ఇప్పుడు ప్రసాద్ వెళ్ళిపోవడమే కాకుండా వీడికంటే మంచోడు ఉన్నట్టు రండి అని వేరే వాళ్ళని పాడు చేయకుండా, అంటే ఇలా జరుగుతుందని నా విషయం అంటలేదు, మీకు కూడా ఉండాలి. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చోట వాక్యం చెప్పడానికి వెళ్తే గ్రూపులు కూర్చున్నారు, 3 గ్రూపులు, ఇక్కడో గ్రూపు, అక్కడో గ్రూప్, పెద్ద సంఘం. నేను అడిగాను, పాస్టర్ గారు ఒక చోట కూర్చోమనొచ్చు కదండి. వాళ్ళు కూర్చోరండి, వీళ్ళేమో ఈ గ్రూప్లో వాళ్ళు అండి, వీళ్ళేమో ఆ గ్రూప్ అండి, వీళ్ళు పలానా చోట నుంచి వస్తారు ఆ గ్రూప్ అండి అంటే, మరి ఎందుకు కూర్చారు, ఆ గ్రూపులకి పడవండి. సో గ్రూపులకి పడవు. సో అంటే వాళ్ళు ఏమి లేదు, ఒక గ్రూప్ అంటే ఒక గ్రూపుకి భరించే తత్వం, సహించే తత్వం లేదు. పురుషులు ఒక గ్రూపు. సో దేవుని బిడ్డలారా, యేసయ్య బిడ్డలమని చెప్పుకొని మనకే గ్రూపులు ఉండి భరించలేకపోతే క్రీస్తు ప్రేమ ఎక్కడ వెళ్ళవడుద్ది, అక్కడ సువార్త ఎంత చెప్పినా వేస్టే అనిపించింది. క్రీస్తుని గురించి ఎంత ప్రకటించినా వేస్ట్. ఈ సత్యాలు వారికి తెలియడం లేదు. సేవకుడు వెల్లడించాల్సిన సేవకుడికి అర్థం కావట్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో నేను సహించుకుంటున్నాను. అధికారాన్ని కాదు చూపించేది, సేవకుడు కొన్ని చోట్ల చూపించేది అధికారమే. ఇంటికి ఇంతమంది వేసేయండి, అది అధికారం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొన్న చోట చర్చ్ కట్టబడింది. ఆయన అన్నాడంట, ఇదిగో నీకు ఆస్తుంది కదా, అవసరమైతే అప్పు తెచ్చి పట్టుకొచ్చేయి, వడ్డీకి తెచ్చు, వడ్డీకి తెలియదా, నేను ఫోన్ చేస్తాను, వెళ్ళి తెచ్చేయి. సో ఇవి ఏమవుతాయి, కాస్త అభ్యంతరంలోకి వచ్చినాయి. సో ఇలా అభ్యంతరం కలిగించే విధంగా చేయకూడదు. మనం అన్ని ప్రార్థన ద్వారా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే నేను చెప్పే మాట ఏంటంటే, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నామని చెప్పుకునే మనం, లేదా సేవకుడైన నేను భరించే తత్వం ఉండాలి. ఎవరైనా ఏదైనా అన్నా భరించుకోవాలి, సహించుకోవాలి. ఇలాంటి తత్వం లేదు అంటే ఏం లేనట్టు, క్రీస్తు ప్రేమ లేనట్టు. క్రీస్తు ప్రేమ లేదంటే క్రీస్తుని ఎరగనట్టే. మళ్ళీ మూలకొచ్చేసాం. అర్థం చేసుకోవాలి, వాక్యమే మనం చదివాం, వాక్యంలో ఉన్నదే మనం మాట్లాడుకున్నాం. అయితే మేము ఈ అధికారమును వినియోగింపుకొనలేదు. నీ ఆత్మీయ తండ్రిని ఇలా అంటావా, అలా అంటావా, ఇలా చేస్తావా, నాకు ఇవ్వా, ఎవరికో ఇచ్చేస్తావా. సో ఇలాంటివి చేసి నువ్వు నాశనం అయిపోతావు అనేవారు లేరా? నన్ను ఏడిపితే నువ్వు ఇదైపోతావు అదైపోతావు అనే సేవకుడు ఉన్నాడు. నన్ను ఏడిపితే నువ్వు శాసనం అయిపోతావని శాపవచనం పడికాడంటే ఆడికి దేవుని వాక్యం తెలియదని అర్థం. నా బిడ్డలు ఎప్పుడు తల్లి ఏమనుకుంటుంది, ఒక తిట్టినా కొట్టినా నా బిడ్డ బాగోవాలని అనుకుంటుంది. కానీ సేవకుడు ఏమనుకుంటున్నాడు,
నువ్వు నన్ను విడిచిపెట్టావా నాశనం అయిపోతావు అన్నాడు. సో కదా, సో నాశనం అయిపోతావు అనే మాట నోట రాకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత పొందవలనని సమస్తము భరించుకుంటున్నాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒకడు రక్షణలోకి రావడం కొరకు, ఒకడు క్రీస్తును తెలుసుకోవడం కొరకు, ఒకడు నిత్య మహిమలో ప్రవేశించుట కొరకు, మూలమైన సత్యాన్ని తెలుసుకోవడం కొరకు వాడి ఎన్ని ఇబ్బందులు కలిగినా ఓర్చుకుంటున్నాను. అమ్మ, ఓర్చుకుంటున్నానంటే శ్రమ వస్తే ఓర్చుకుంటారా, మామూలు ఓర్చేసుకుంటారా? ఇప్పుడు నన్ను మీరు ఏమంటలేదు, ఎంత ఓర్చుకుంటున్నాను అంటే పాస్టర్ గారు ఎందుకు ఓర్చుకుంటున్నారు, ఎవరేమన్నారని అనుకుంటారా, అనుకోరా? సో ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఓర్చుకుంటున్నాను అన్నాడంటే అతనికి ఎన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. సేవకుడికి ఏముండాలా? ఓర్పు ఉండాలా, భరించే తత్వం ఉండాలా. సేవకుడికి మాత్రమే ఉండాలా? ఆయన రూపంలో మార్చబడి మనందరిలో ఉండాలా అమ్మా? కానీ ఓర్పు ఉండదు కొంతమందికి, భరించలేరు. అమ్మ ఒక మాట అందా, నాన్న ఒక మాట అన్నాడా, భరించలేము. ఇక పక్కోళ్ళు ఏమన్నా మాట అన్నారా, భరించలేము. కానీ అపోస్తలుడైన పౌలు అలా కాదు అంటున్నాడు. ప్రేమ గురించి స్పష్టం చేస్తూ అంటున్నాడు, అన్నిటిని ప్రేమ నీలో ఉంటే ప్రేమ అన్నిటినీ తాలును, భరించును. దీన్ని గ్రీకు పదంలో ఒక అర్థం కూడా రాశారు, రక్షించును అని కూడా రాశారు. నేను భరించుకున్నట్టు ద్వారా మీరు రక్షణలోకి వస్తారు. నేను భరించుకోలేకపోతే మీరు రక్షణలో నుంచి తొలగిపోతారు. అంటే నేను భరించుకున్నట్టు ద్వారా అది మీకు క్షేమాన్ని కలిగిస్తుంది. కనుక సేవకుడు లేదా క్రీస్తు ప్రేమ కలిగిన వాడు, క్రీస్తు స్వరూపంలోకి వచ్చేవాడికి భరించే తత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం. అన్నిటినీ, ఒకటి కాదు అన్నిటినీ భరించే తత్వం ఉండాలి. దేవునికి స్తోత్రం. అలా భరించే తత్వం సేవకునికి లేదా మనకి లేదు అంటే మనం క్రీస్తు ప్రేమను ఎరగని వారము అని అర్థం. క్రీస్తు ప్రేమను ఎరగని వారము అంటే క్రీస్తుని ఎరగమని అర్థం. మనం నిలబడి ఏం చెప్పేస్తున్నారో తెలియంది చెప్పేస్తున్నావు అని అర్థం. తెలీదు, ఏదో నేర్చుకుని చెప్పేస్తున్నావు. బీఈడీ చేసావు, ఆ సబ్జెక్ట్ మీద పట్టుంది కాబట్టి చెప్పగలుగుతున్నావు, కానీ నీకు పూర్తి జ్ఞానం లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఏదో ట్రైనింగ్కి వెళ్ళావు, తెలుసుకున్నావు కాబట్టి నిలబడి చెప్పేస్తున్నావు. ఈ తత్వం నీలో లేదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేద్దాం. ఈరోజు చెప్పబడిన ఈ 3 విషయాలు కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. ఈరోజు క్రీస్తుని కలిగి ఉన్నానండి, క్రీస్తు ప్రేమను కలిగి ఉన్నానండి అని చెప్పుకొని మనలో అపకారాన్ని మనసులో పెట్టుకునే తత్వం ఉండకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇన్ని 2 వారాలు నేర్చుకున్నాం. ఈరోజు నేర్చుకున్నది అపకారం మనసులో ఉండకూడదు. మనసులో ఉంటే అది నీ మారు మనసుకు తగిన మనసు కాదు, క్రీస్తు కలిగించే నవీన స్వభావం కాదు. ఇంకా నువ్వు మారలేదు అని దాని అర్థం. మారలేదంటే దేనిలో ఉన్నట్టు ప్రసాద్? పాపంలో ఉన్నట్టే అర్థం. పాపంలో ఉన్న నీవు క్రీస్తు స్వరూపంలోకి ఇంకా రావడం లేదని అర్థం. కనుక దేవుని బిడ్డలారా, మన మనస్సులో ఒకవేళ ఎవరి మీద అయినా ఏదైనా ఉంటే ఇక్కడే మనం ఏం చేయాలా? ప్రభువా నన్ను క్షమించు. ఎవరి మీద నా మనస్సులో వేరే భావం ఉంచుకోకుండానట్లుగా, ఎవరు అపకారము చేసిన, మామూలు మనుషులే కాదు, అపకారము చేసిన వారు అపకారం కూడా ఉంచుకూడదు, మర్చిపోవాలా. ఎప్పుడు జరిగింది అన్నట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. కానీ మనం చచ్చిపోయినా మర్చిపోం. మన పిల్లలకి చెప్తూ ఉంటాం ఇవన్నీ. పలానా అప్పుడు సమూయేలు బాబు మనల్ని ఎలా అన్నాడు రా బాబు అంటే ఆడిలో నాటేస్తాం దాన్ని. వాడు వెళ్ళి వాడి పిల్లలకు చెప్తాడు. కాబట్టి ఏదైనా వస్తే పలానప్పుడు మా నాన్న అన్నావంట ఊరుకున్నాడని ఇప్పుడు నేను ఊరుకుంటానా అంటాడు. అంటే ఆ విషబీజం ఎప్పటి నుంచి వచ్చేసింది? నీ మనసులో ఉండుట ద్వారా, నీది నీ కుమారుడుకు చెప్పుట ద్వారా, వాడు కుమారుడుకు చెప్పుట ద్వారా అక్కడ బయటకు వచ్చింది మనసులో మాట. సో నేనే ఉంచుకోకపోతే సమూయేలుకి నాకు ఏ ఇబ్బంది లేదు, వాళ్ళు చక్కగా ప్రేమగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇది క్రీస్తుకు కలిగిన మనస్సు. కనుక అలాంటి మనస్సు మనము కలిగి ఉండాలి. అంతేకాదు, దేవుని ప్రేమ కలిగిన వాడు దుర్నీతి విషయమై సంతోషపడక సత్యము విషయమై సంతోషపడును. ఒకడు రక్షణ పొందుట ద్వారా దేవుడు సంతోషిస్తాడు, కానీ పాపిలో ఉండడం వల్ల దేవుడు సంతోషించడు. క్రీస్తు ప్రేమను కలిగిన మనం కూడా అలా ఉండాలి. దేవునికి స్తోత్రం. నా మట్టుకు నేను ప్రార్థన చేసుకున్నాడు, లేకపోతే పోనీ నేను పరలోకానికి వెళ్ళిపోతాను, నాశనం అయిపోని
ఇది దేవుని ప్రేమ కాదు, వాళ్ళు కూడా నరకానికే వెళ్ళిపోతారు. వారిలో కూడా ఏం లేనట్టు? క్రీస్తు ప్రేమ లేనట్టు. చివరిగా ఈరోజు చెప్పుకున్నాం, ప్రేమ అన్నిటినీ తాలును అంటే భరించును. సో వీటిలో ఏ ఒక్క లక్షణం లేకపోయినా నీలో ఏం లేనట్టు? అమ్మా ఏమి లేనట్టు రత్నతల్లి? క్రీస్తు ప్రేమ లేనట్టు. మరి ప్రేమాస్వరూపైన దేవుడు అని చెప్పుకునే ఉపయోగం ఏముంది? ఇప్పుడు చెప్తున్నాను, మీలో ఇవన్నీ లోపాలు తీసివేయటం ద్వారా ఒక్కొక్కటిగా క్రీస్తుని ప్రతిబింబించే స్థితిలోకి వచ్చేయాలి. దేవునికి స్తోత్రం. నిన్ను చూసినప్పుడు క్రీస్తుకు కలిగిన ఆ మనస్సు, క్రీస్తుకు కలిగిన ఆ పోలిక నువ్వు చెప్పగలగాలి, నేను క్రీస్తు వలె నడుచుకుంటున్నాను, నువ్వు నన్ను పోలి నడుచుకో. దేవునికి స్తోత్రం. అట్టి పరిపూర్ణతలోకి రావాలని కదా మనం మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది. కానీ చాలామందికి అర్థం కాదు. ఆ ఆదివారం వెళ్ళకపోతే బాగోదు కాబట్టి వెళ్ళాను, మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు, ఆయనకు వీసా ఇస్తాడు, పిల్లకి పెళ్లి చేస్తాడు, గర్భఫలం ఇస్తాడని వెళ్తున్నాం అనుకుంటున్నారు. కానీ పరిపూర్ణతలోకి రావడానికి మాత్రం ఎవరు ఆశపడి రావడం లేదు. కానీ మనం మాత్రం అలా ఉండకుందుముగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం, మోకరిద్దామండి.